ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. సిద్ధవటం డిసెంబర్ 19. భౌగోళికంగా ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడపలో విలీనం చేయాలని రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రమైన సిద్ధవటం మండల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి సమీపంలో ఉన్న సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోనే కొనసాగించాలని కోరుతూ ఆయా మండలాల ప్రజలు ఇచ్చిన వినతిపత్రాన్ని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీపల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకువెళ్లాను అని ఆయన తెలిపారు. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు భౌగోళికంగా, పరిపాలనా పరంగా కడప నగరానికే అనుసంధానమై ఉన్నాయని, వీటిని ఇతర రెవెన్యూ డివిజన్ పరిధిలోకి మార్చితే ప్రజలకు అనవసర ఇబ్బందులు తప్పవని స్పష్టంగా వివరించాను. ప్రజల ఆకాంక్షలు, సౌకర్యాలు, వాస్తవ పరిస్థితులను గౌరవిస్తూ ఈ మండలాలను కడప రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించేలా ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వచ్చే విధంగా పార్టీ స్థాయిలో పూర్తి స్థాయిలో కృషి చేయాల్సిన అవసరాన్ని తెలియజేశాను అని ఆయన తెలిపారు. ఈ అంశాన్ని మరో మన శ్రీనివాసరెడ్డి అన్న నిన్న విజయవాడకు వచ్చి అదే పనిగా మన కోసం వాడ సీఎం గారితో అపాయింట్మెంట్ ఇప్పించి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఫస్ట్ కలెక్టర్ను కలిసిండు, మళ్ళా నెక్స్ట్ సోమవారం కూడా కలసమంటాడు. మన కోసం తపన పడి మన అందరికంటే గట్టిగా కష్టపడి పనిచేస్తాడు. అందరూ మనసులో అవసరం పడినప్పుడు శ్రీనివాసరెడ్డి అన్న కోసం మనం కూడా తెగించి చేదికైనా పని చేస్తామని మీకోసం అది జరిగితే మాత్రం ఇప్పుడు మన చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, జేఏసీ సభ్యులకు, గ్రామ ప్రజలకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్య సమస్య మీకు అందరికీ తెలుసు. ఇది రాజకీయం కాదు. ఎలాంటి ప్రతి ఒక్కరిలో ప్రజలలో ఉన్నటువంటి 80 కిలోమీటర్ల దూరంలో తీసుకొని పోయి కలుపుతున్నారు రాయచోటిలో. మేము కడప జిల్లాకు అతి సమీపంలో ఉన్నాము. ఏదైనా గ్రీవెన్స్కు పోవాలంటే విద్యార్థులు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ అతి సమీపంలో ఉన్నటువంటి కడపను విడిచి రాయచోటికి పోవాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క ఇబ్బందికరమైన విషయాన్ని ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళల్లో మాకు అన్యాయం జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో అని అనుకున్న తరుణంలో మా సిద్ధవటం మండల ప్రజల యొక్క, ఒంటిమిట్ట మండల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని ఆదుకోండి, అన్ని విధాలుగా మనకు ఏ విధంగా అయినా సాయం చేయాలంటేనే నేను మీకున్నాను.
నేను వస్తాను మీ వెంట, మీరు పాండే కలెక్టర్ దగ్గరికి గజెట్కు నోటిఫికేషన్కు అభ్యంతరం తెలుపుతామని మొట్టమొదటి అడుగు వేసింది మన వాసన్న అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చిత్తశుద్ధితో ఎలాంటి రాజకీయాలు లేవు. ఈ రోజు నాయకుడు ఉంటాడు, రేపు ఇంకొకడు వస్తాడు, అది కాదు. రేపు భవిష్యత్తులో ప్రజలు పడే ఇబ్బంది, విద్యార్థులు పడే ఇబ్బంది, మహిళలు పడే ఇబ్బందిని మనం గమనించాలి. ఇలాంటి తరుణంలో మేము ఆలోచన రాజకీయాలకు అతీతంగా ముందడుగు వేశాము. ఎవరికి శక్తి కొద్ది వాళ్ళు చిత్తశుద్ధితో పోరాడుతున్నాము. మీరంతా ప్రజలు కూడా మీరు సహకరిస్తున్నారు. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ముందుకు వచ్చి ఎలాంటి అపోహలు లేకుండా మనకు అతి సమీపంలో ఉన్నటువంటి కడపను పోగొట్టుకొని రాయచోటికి పోవాలంటే ఎంత ఇబ్బందో ఒక్క సూరి మనసారా గమనించి మీరు ఈ యొక్క ఉద్యమాన్ని, మేము ధర్మం కోసం పోరాడుతున్నాము, మాకు హక్కు ఉంది. ఎందుకంటే ప్రజాపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేసి ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలి, ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పరిపాలన సవ్యంగా సాగాలని ఈరోజు ఎన్నో పథకాలను ఇంటి దగ్గర నుండే 350-400 సర్టిఫికెట్లు మనము నెట్లో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చే పరిపాలనను ఈరోజు ఏఐ ద్వారా అందిస్తున్నటువంటి మీకు అందరికీ తెలుసు. అలాంటప్పుడు కిలోమీటర్ల నుండి 20 కిలోమీటర్ల నుండి పోయి 18 గ్రామ పంచాయతీ ప్రజలు కానివ్వండి, ఒంటిమింట గ్రామ పంచాయతీ ప్రజలు కానివ్వండి, 90 కిలోమీటర్లు ప్రయాణం చేసి తమ యొక్క సమస్యల కోసం మనము ఈ సమస్యల కోసం జిల్లా అధికారులతో కలవాలంటే ఎంత ఇబ్బంది పడవలసి వస్తుందో మీరందరూ గమనించాలి. అందుకోసం ఈ హక్కు మాకు ఇబ్బందిగా ఉంది సార్, మా ఇబ్బందిని మీరు తీర్చండి, ప్రజల మనోభావాలను కాపాడండి. సిద్ధవటం మండలంలో అతి సమీపంలో చరిత్ర కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి సిద్ధవటము అభివృద్ధికి నోసుకోక ఈ రోజు దీనావస్థలో ఉంది. దాని మీద మూలిగే నక్కపైన తాటికాయ పడినట్టు మరో ఈ జీవోను సృష్టించి రాయచోట్లో కలపడం ఇది ఘోరం అని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ సభాముఖంగా వాసన్న గారికి ఒకటే మాట ఇస్తున్నాం. అన్నా, ఈ కడప ఈ సిద్ధవటం మండలాన్ని కడపలో విలీనం చేసేటందుకు చిత్తశుద్ధితో పోరాడుతున్నారు. మరొక్కసారి మీ ఈ యొక్క పోరాటాన్ని మాకు సహకరించండి, మాకు న్యాయం చేయండి. మీ రుణం మేము ఏ రోజు ఉంచుకోము. రేపు డీలిమిటేషన్లో మీరు కడప 1-2 అయ్యి మీకు టికెట్ ఇస్తే మీ నాయకత్వంలో మేము నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము మాట ఇస్తూ మీ నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జేఏసీ సభ్యులు వెంకట సుబ్బయ్య గారు